ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామములో మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారండి? మీ యొక్క జీవితంలో దేవుని యొక్క నామములో ప్రతిరోజు ప్రార్థనలో బలపడాలని మా అనుదిన ప్రార్థన కార్యక్రమం ప్రారంభించి మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాం. అలాగే మీరు కూడా ఉదయం లేచి ప్రార్థన చేసుకుంటున్నారని, బైబిల్ చదువుతున్నారని విశ్వసిస్తూ ఉన్నాం. అలాగనే కొనసాగించండి. మీరు మీ కుటుంబాలు దేవుని నామములో దీవించబడునుగాక. మంచిది. మా యూట్యూబ్ ఛానల్ చూస్తూ అనేక మందికి షేర్ చేస్తున్న వారు ఉన్నారు, ఈ వర్తమానాల ద్వారా బలపడుతున్న వారు ఉన్నారు. వారిని కూడా మేమెంతగానో అభినందిస్తూ ఉన్నాం. చూడండి, కీర్తన గ్రంథం 23వ అధ్యాయము 1వ వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఎప్పుడైనా ఈ మాటను చదివారా? చాలా స్పష్టంగా ఉంటుంది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఎందుకంటే దేవుడు నీకు కాపరి అయినప్పుడు నీకు లేమి అనేది కలగదు. ఒకవేళ నీకు కాపరి దేవుడు కాకుండా వేరేదైతే నీకు లేమి ఉంటుంది. అది ఎలా పాస్టర్ గారు అంటే, చూడండి, గొర్రెలకి కాపరి ఉంటాడు. గొర్రెలు ఏ రోజైనా మంచిగా పచ్చగొన్న చక్కటి తీసుకెళ్ళి మాకు మేపండి అని అడుగుతాయా? అడగవు. కానీ కాపరే వాటిని పచ్చిక గల చోట్ల పరుండు చేస్తాడు. కాపరే మంచి మేతున్న కాడకు తోలుకెళ్తాడు. అలాగే నిజంగా నీ కాపరి దేవుడే అయితే, యేసయ్య అయితే, ఆయన కూడా పచ్చిక కలిగిన చోట్ల నేను తీసుకెళ్ళి చక్కని ఆహారం పెట్టి సమృద్ధిని ఇస్తాడు. నీ కాపరి యేసయ్య కాకుండా సాతాను అనుకోండి, వాడు నేను నానా తిప్పలు పెట్టి ఇబ్బందులు పెడతాడు. కనుక ఈరోజు నువ్వు మాట చెప్పాలి, యెహోవా నా కాపరి అని. భక్తుడు చెప్తున్నాడు దావీదు, నా కాపరి ఎవరో తెలుసా? యెహోవా. అందుకనే నాకు లేమి కలగదు అని చెప్తున్నాడు. కనుక ఈ మాట వింటున్న నీవు కూడా నీ జీవితానికి దేవుడు కాపరే ఉండాలి, సాతాను కాదు. దేవుడు కాపరే అంటే అనుక్షణం నేను ఎక్కడ తీసుకెళ్ళి పెట్టాలో అక్కడ తీసుకెళ్ళి నిన్ను మేపి బలవంతుడిగా చేసి రాజ్యమునకు వారసుని చేస్తాడు. మంచిది. ఈ మాటలు అర్థమైతే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో ఈ వర్తమానం ద్వారా ప్రజలను కదిలించి, వారు ఎవరిని కాపరిగా పెట్టుకున్నారో తెలియదు కానీ నిన్ను కాపరిగా పెట్టుకుని బ్రతకడానికి సహాయం చేయండి. వారిలో ఉన్న ప్రతి సాతాన్ని బంధించి ఆ కాపరి పచ్చిక గలి చోట్ల తీసుకెళ్తాడేమో, నీవైతే ఏది కొదువు లేకుండా చేస్తావని విశ్వసిస్తుండగా కార్యాలు చేసి మహిమ పొందమని యేసు నామములో అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్. అందరికీ వందనాలు.